ఇన్సులిన్ గురించి తెలుసుకుందాం. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఇది ఎక్కడ ఉత్పత్తి అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఇది ఒక ప్యాంక్రాయిడ్స్ అనే గ్రంథిలో ఉత్పత్తి అవుతుంది. ఈ ఇన్సులిన్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఇన్సులిన్ అనేది సరిగా ఉత్పత్తి కాకపోతే మనకి షుగర్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అయ్యి మరి మనం తిన్న ఆహారంలో కలిసి గ్లూకోజ్ను గ్లైకోజ్గా మార్చి, అంటే గ్లూకోజ్ని ఏం చేస్తుంది, గ్లైకోజ్గా మార్చి మరి ప్రతి కణానికి గ్లూకోజ్ని తీసుకెళ్లి శక్తిగా మారుస్తుంది. ఈ ఇన్సులిన్ వల్ల మనకి అంత ఉపయోగం ఉంది. అయితే ఈ ఇన్సులిన్ అనేది ప్యాంక్రాయిడ్స్ గ్రంథిలో ఉత్పత్తి అయింది అనుకున్నాం కాబట్టి, ఈ ఇన్సులిన్ అనేది సరిగా ఉత్పత్తి కాకపోతే మనం తిన్న ఆహారం అనేది అరుగుదల కాదు, మరి అది రూపాంతరం చెందకుండా గ్లూకోజ్ ఆహారంగానే ఉంటుంది. మరి ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయితే ఆహారం అనేది గ్లూకోజ్గా మారి గ్లైకోజ్గా మారి ప్రతి కణానికి, మన శరీరం కొన్ని కోట్ల కణాలతో నిర్మితమైంది. ప్రతి కణానికి ఇన్సులిన్ అనేది మరి గ్లూకోజ్ను తీసుకుని వెళ్ళి శక్తిగా మార్చి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాకపోతే మనకు డయాబెటిక్ షుగర్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇది ఇన్సులిన్ యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.